బా అయిపోయినాయి 7 అయిపోయినాయి. ఇప్పుడు ఎనిమిదోది ఏం రాసినాడంటే డబ్బులు వేసినాడంట అకౌంట్లోకి. ఎంత ఒక 20 లక్షలు వేసినాడు. 20 లక్షలు 20 లక్షలు వేసినాడు. దాంట్లో ట్యాప్ చదివినోనికి 10 లక్షలు ఇమ్మన్నాడు అన్న. చదివినోనికి 10 లక్షలు వేసాడు. అకౌంట్లోకి వేసినాడు. దాంట్లో నుంచి 10 లక్షలు. అవును, నీకేంటికి ఇచ్చేది? ట్యాప్ చదివినా కదా, చదివిన దానికే 10 లక్షలు. మరి ఇంకేం చేయాలా? ఏం మంచిది నువ్వు? నువ్వు చదువుకో. చదువు తగినా కదా పడకొచ్చింది. మరి చదివినా డబ్బులు ఇవ్వాలి కదా నువ్వు. సరే 10 లక్షలు 5 లక్షలు ఇస్తలే. ఏదన్నా ఇది లేదురా, ఎట్లా కొలపెట్టు. అట్లా ఈ తోట అంత మందేనా? ఇది తెలుగాట ఈ పూలదాట ఇంత మందిరా? మందేనా ఇది? కాదు, ఇంత పెట్టుకొని మళ్ళీ కొడుకుని అమెరికాకి వెళ్ళా పంపించినావా? ఉద్యోగం వచ్చి నీకు బాగుని ఉంటారా? కాదన్నా, చెరుకుతో ఇదంతాను ఇంటికి పంపిస్తావు అట్లా కనుక చెరుకులో. మాట్లాడుతున్నారు చెరుకు తోట, చెరుకు ఇక్కడ ఉంటావు. అది తినే వస్తువు అడుగుతాము. తినేది కాదు రజీ, ఇంకేంది చక్కెర చేసేది. ఏంది భయ, దీంట్లో చక్కెర ఎట్లవుతుందయా? చక్కెర ఎట్లవుతుంది దీంట్లో చక్కెర? తిన్నావా లేదా చక్కెర తిండాము. ఇప్పుడు నీకు వేసినాం కదా చక్కెర కడుపులోకి. అది చక్కెర దీంట్లో ఎట్లా అవుతుంది చక్కెర? మానలో చక్కెర అవుతుంది. ఇంటికి పంపిస్తే ఏమవుతుందంటే చక్కెర కాదు అది నిసంకేతం. పిండి అవుతుంది. పిండి అంతా అయ్యి చక్కెర రూపం అయిపోతుంది. ఇదే దీని చక్కెర అంట బెల్లం అవుతుందా? దీంతో చక్కెర అవుతుందా? ఏమాడుతుండవు? కడుపు అన్నం తింటాడవా? ఏం తింటాడవు? కాదు నువ్వు మరి బెల్లమే దీంతో ఎన్ని చేయకూడదురా? ఏం మాట్లాడుతున్నా నువ్వు? ఏం చేయకూడదు? చక్కెర చేయొచ్చు, బెల్లం చేయొచ్చు, మంచి మైసూరు బాగు కూడా చేయొచ్చు. ఓదన్నా బ్రతం మాడతారా? మా ఊరికి కాదు, వాడికి వచ్చేసి పాపం చాలా సార్లు పడుతుంది. అతనికి పని చేయలేదు. చెరుకు చెల్లి పెట్టమను. పని చేయలేదు. దీంట్లో ఏమన్నా ఆకు ఏమన్నా ఉందా? ఆకు అది ఇది తింటే ఏమన్నా పనికి వస్తుందా? ఇంకితే ఎల్లు మళ్ళీ బట్టి పట్టి నువ్వు ఇంటిపోతారు. వద్దు, పని చేస్తుందా? పని చేస్తుంది, బ్రహ్మాండం చేస్తుంది. సర్లే కానీ కనకాంబరాలు చెట్టు పెట్టినావు. గులాబీ ఏమయ్యా? నేనేమన్నా ఏడన్నా ఇదేమన్నా ఎర్రిపప్ప ఏమన్నా పువ్వు పెట్టుకున్నా? నేను గులాబీ చెట్టు అంటావు కదా, చామంతి పాలు చూటు పెట్టుకొని. చామంతి పువ్వు కాదు, ముద్దు మందిరం పువ్వు అయితే ఇదేనక్కడ మంచివయ్యా. ఓసారి గులాబీ అంటాడు, ఓసారి చెన్నమల్లి పూలు అంటాడు, ఒకసారి ఈ పూలు ఒకటి. ఏం మంచివయ్యా నువ్వు? ముద్దు మందిరం పువ్వు అయితే మరి ఆ విషయం మరి చెప్పినావా? గులాబీ అంటే పెట్టింది. గులాబీ చెట్టు వేరే రకం వచ్చేది. సరేలే కానీ ఇప్పుడు తోట పెట్టినావు. తోటలో ఏమన్నాడు? దీంట్లో నీ కొడుకు రాసినాడు ఇంకోటి. నీళ్ళు పోసాడని. నీళ్ళు పోసాడు రాశాడు. నీళ్ళు పోసినాడు. అమ్మాయి ఎట్లుంది? ఈ తోటలో సగం చెరుకు తోట అంతా చదివేవానికి రాసిమ్మన్నాడు. రాసిమ్మన్నాడు. కాదు, నా బట్టలు రాసుకోరు ఊరికి. ఏం మాట్లాడారు? సగం తోట రాసిద్దే నా బట్టలు రాసుకో. నీ బట్టలు నాకేలా? బట్టలు కదరా, బట్టలు కదా. ఇట్లా పోతా చెప్ప తీసుకొని అడుగు తినుకుంటా. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఈ తోటలోకి ఎట్లా పోతావు? అట్లా ఊర్లోకి పో. పోయేది మరి చేస్తావు తోట రాసి. సరేలే ఇవన్నీ రాసి వల్లొద్దు. 8 అయిపోయింది, 9ది రా. తోటలోకి వద్దు. ఇంకా తోట సగం రాసి తవ్వు ఎట్లా అట్లా తిరుగుతా రా.